పునర్జీవం పొందిన బతుకమ్మ కుంటని ప్రారంభించడానికి విచ్చేసిన మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్యులు సీతక్క గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి మరియు శాసనసభ శ్రీ కాలేరు వెంకటేష్ గారికి మరియు శాసన మండలి సభ్యులకి మరియు ఎంపీ అంజన్ కుమార్ గారికి మరియు పెద్దలు హనుమంతరావు గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, స్పెషలీ హైడ్రా కమిషనర్ ఎవరైతే దీనికోసం పాటుపడ్డారో, మరియు మా జిహెచ్ఎంసి కమిషనర్, కలెక్టర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, రోహిన్ రెడ్డి గారికి, మిగిలిన మా అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు అంబర్పేట్ ప్రజలతో కలిసి బతుకమ్మ కుంటలో సంతోషకర క్షణాలను పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. బతుకమ్మ కేవలం ఒక పండుగ కాదు, ఇది మన జీవనాధారం, మన గౌరమ్మ, మన హృదయ స్పందన. ప్రతి పుష్పం, ప్రతి గీతం, ప్రతి ఆట మన చరిత్ర, మన సాంప్రదాయాలు మరియు మన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ పండుగ మన మహిళల సౌందర్యం, సౌమ్యత, శక్తి మరియు సౌమరస్యానికి ప్రతీక. బతుకమ్మ కుంట బఫర్ జోన్లో కలిపి మొత్తం స్థలం 16.13 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుతం 5.15 ఎకరాలలో బతుకమ్మ కుంట పునరుద్ధరణ చేశాము. ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉంటున్న వారికి ఎలాంటి ముప్పు లేకుండా చెరువు పునరుద్ధరణ చేయడం జరిగింది. 35 ఏండ్లుగా రూపుకోల్పోయిన బతుకమ్మ కుంటకి తిరిగి జీవం పోసి మనమందరం ఇక్కడ ఇంత పెద్దగా బతుకమ్మ పండుగ జరుపుకుంటాం. దీనికి కర్త క్రియ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. భవిష్యత్ తరాల శ్రేయస్సును దూరదృష్టితో ఉంచుకొని నగరంలో నీటి సంరక్షణ కోసం రేవంత్ రెడ్డి గారు హైడ్రాకు జీవం పోస్తే, హైడ్రా మన బతుకు కుంటని కబ్జాదారుల నుంచి విడిపించి పునర్జీవం పోసింది. బతుకమ్మ కుంటకు పునర్జీవం కల్పించి బతుకమ్మ పండగ సందర్భంగా ప్రత్యేక శోభను తెచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారికి మహిళా లోకం పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరు కావాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళా సాధికారత కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మహిళా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బతుకమ్మ కుంట పునఃప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. గౌరవ నగర్ మేయర్ గారికి ధన్యవాదాలు.